హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఒక మంచి మహారాష్ట్రన్ నాన్ వెజ్ రెసిపీ అండి. అదే కోల్హాపురి చికెన్ సుక్కా, ఇంకా తాంబడా రస్సా. చాలా చాలా రస్టిక్గా, స్పైసీగా, యమ్మీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ కొంచెం పెద్దగా అనిపించవచ్చు, బట్ నేను ఈజీగా చేసుకునేలా చూపిస్తాను మీకు. సో దానికోసము నేను ఇక్కడ ఒక 1300 గ్రాములు చికెన్ ఉందండి. ఇది దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి చేసిన పేస్టు, అలాగే ఒక టీ స్పూన్ అంతా పసుపు, ఒక టీ స్పూను ఉప్పు వేసుకొని ఇవి మంచిగా కలుపుకొని, మీ దగ్గర టైం ఉంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోండి, లేకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఫస్ట్ చికెన్ని బాయిల్ చేసుకోవాలండి, స్టాక్ తయారు చేసుకోవాలి. దానికోసము ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క, జావిత్రి, లవంగాలు, ఇంకా ఒక నల్ల ఇలాచి ఇవి వేసుకొని ఒక్కసారి మంచిగా వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసేసి వేసుకుంటున్నానండి. ఇది ఎక్కువ వేగ అవసరం లేదు, జస్ట్ కాస్త ట్రాన్స్లూసెంట్గా అయ్యాక మనము ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అది దీంట్లోకి వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక్క 2 నిమిషాలు మంచిగా వేయించుకోవాలండి. ఓకే, తర్వాత ఫ్లేమ్ లో చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే దీంట్లో నుంచి నీళ్ళు ఊరుతాయి అన్నమాట. సో ఇది మహారాష్ట్రలో కోల్హాపూర్ రీజియన్కి సంబంధించిన వంటకం అండి. చాలా అది ఒక ప్రాపర్ మీల్ టైప్ రెసిపీ అనమాట. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టాక్ తయారు చేయాలన్నాం కదా, సో అందుకని ఒక 6 కప్స్ ఆఫ్ వాటర్ అండి, అంటే దగ్గర దగ్గర ఇది 2 లీటర్స్ ఉంది వాటరు వేసుకొని ఒక్కసారి మనము మంచిగా కలిపేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒక్క విజిల్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి ఇది స్టాక్ రెడీ అయిపోతుంది. సో కుక్కర్ మూత చల్లారిన తర్వాత ఇదిగోండి తీసి చూస్తే మనకి ఇలాగా చికెన్ మంచిగా ఉడికిపోతుంది. దాంతో మనము చికెన్ సుక్కా చేసుకుంటాము అండ్ ఈ స్టాక్ తోటి తాంబడా రస్సా చేసుకుంటాం. చికెన్ చూడండి మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టాక్లో నుంచి మనము చికెన్ని సపరేట్ చేసి పెట్టేసుకుందామండి. ఓకే, సుక్క అంటే లైక్ అది డ్రై అని అర్థం అండి. సో చికెన్ వేపుడు చేస్తాం మనం బేసికల్లీ. ఓకే, సో ఇదిగోండి స్టాక్ చికెన్ సపరేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఒక కోల్హాపురి మసాలా తయారు చేసుకోవాలి. దానికోసము ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర, ఒక నల్ల ఇలాచి, అలాగే ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 10 బ్యాడ్గి రెడ్ చిల్లీస్ అండి. ఇవి లేకపోతే మీరు కాశ్మీరీ చిల్లీస్ అయినా వాడుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఒక 7 మిరియాలు, అలాగే ఒక 6 లవంగాలు, ఒక స్టార్ అనీస్, తర్వాత ఒక 5 నార్మల్ ఇలాచి, తర్వాత ఒక టీ స్పూన్ అంతా షాజీరా. ఇవన్నీ కూడా ప్యాన్లో మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద చక్కగా వీటి అరోమా రిలీజ్ అయ్యే వరకు ఓపికగా కొంచెం ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి మంచిగా అరోమా రిలీజ్ అయిన తర్వాత తీసి మనము పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారిపోయి ఈలోపు మళ్ళీ దీంట్లో ఒక హాఫ్ కప్ అంతా డెసికేటెడ్ కోకోనట్ అండి. ఇది అంటే కొబ్బరి పొడి. ఓకే, కొబ్బరి పొడి వేసి లో ఫ్లేమ్ మీద జాగ్రత్తగా ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. జాగ్రత్త, అస్సలు ఫ్లేమ్ హై ఉంచకండి, లేకపోతే మాడిపోతుంది. ఓకే, సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము చల్లారడానికి. ఆ తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఒక టేబుల్ స్పూను గసగసాలు వేసి ఈ ప్యాన్ హీట్లోనే ఇది జస్ట్ ఒక 30-40 సెకండ్స్లో ఇది చక్కగా చిట్పట్లాడటం మొదలు పెడుతుందండి. ఎక్కువ వేయించే అవసరం లేదు. ఇవి కూడా తీసి పక్కన పెడదాము. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని అదే ప్యాన్లో 3 మీడియం సైజ్ ఆనియన్స్ని మనము
రఫ్గా స్లైస్ చేసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, ఇది లైట్గా కొంచెం ట్రాన్స్లూసెంట్ అవ్వగానే ఆనియన్, ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని నేను ఇలా రఫ్గా చాప్ చేసి వేసుకున్నానండి. మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు వదిలేస్తే మనకి టొమాటో కూడా మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా చల్లారనిద్దాము. ఈలోపు మనం ఏదైతే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నామో డ్రై ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా గ్రైండర్ జార్లోకి వేసుకొని అది చక్కగా ఇలాగా పొడి చేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పొడి అయిపోవాలండి చక్కగా మెత్తగా. ఆ తర్వాత ఏదైతే ఆనియన్, గార్లిక్, టొమాటోని మనం వేయించుకున్నామో అది, ఇంకా ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసి, ఇంకా కొంచెం తగినంత వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇదే మనకి ఈ కొల్హాపురి మసాలా అనమాట. ఇదిగోండి చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఏదైతే స్టాకు తీసి పెట్టుకున్నామో ఆ స్టాక్లోకి ఒక 2/5 అంతా పేస్ట్, ఏదైతే మసాలా పేస్ట్ ఉందో అది వేసుకొని, అలాగే కాస్త కాశ్మీరీ చిల్లీ పౌడర్, తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకొని ఒక బాయిల్ వచ్చే వరకు మనము దీన్ని ఉడికించుకోవాలండి. చక్కగా నూనె తేలుతూ మంచిగా మనకి రస్సా అనేది, ఇదిగోండి తర్రీ అంటారు దీన్ని, చాలా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ అక్కడ పోహాలో వేసుకుని తింటారండి ఈ గ్రేవీని, చాలా చాలా బాగుంటుంది. సో అంతేనండి, సన్నగా తరిగిన కొత్తిమీరతోటి మనం ఇది ఫినిష్ చేసుకోవడమే. మనకి తాంబడా రసా అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ చికెన్ సుక్కాకి. సో ఏదైతే మసాలా పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నామో మిగిలిందంతా కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ అంతా వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసి ఒక్కసారి, ఇది ఆల్రెడీ పేస్ట్ అంతా కూడా మంచిగా అన్నీ వేగిన ఇంగ్రీడియంట్సే కదా, సో టైం ఎక్కువ పట్టదు. సో ఇప్పుడు ఏదైతే చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నామో అది వేసి జాగ్రత్తగా చికెన్ మ్యాష్ అయిపోకుండా కలపండి. సో ఇది కొంచెము డ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. చికెన్ వేపుడు కదా, సో దగ్గర పడే వరకు, ఇలాగ ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనము వేయించుకుంటే మనకి చికెన్ సుక్కా అనేది కూడా రెడీ అయిపోతుంది. లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవడమే. సో వేడి వేడి అన్నంతో, అక్కడైతే వాళ్ళు భాక్రీ అని ఒక మిల్లెట్ రోటీ అండి, దాంతో సర్వ్ చేసుకుంటారు. చాలా చాలా బాగుంటుంది తాంబడా రస్సా. ఇంకా ఈ చికెన్ సుక్కా వేడి వేడి అన్నము లేదా ఏదైనా ఈవెన్ విత్ చపాతీ తోటి కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా మస్ట్ ట్రై రెసిపీ అండి. మీరు ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ప్లీజ్ నా రెసిపీస్ని షేర్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.